హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా చట్నీ పౌడర్ అండి. ఇది చేసి పెట్టుకున్నామంటే అప్పటికప్పుడు మనకి చట్నీ అవసరమైనప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఈ ఒక పౌడర్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. వర్కింగ్ ఉమెన్స్కి బాగా ఉపయోగపడుతుంది. వారికే కాదు కానీ హౌస్ వైఫ్స్ కూడా మంచిగా ఉపయోగపడుతుందండి. మార్నింగ్ 6 to 9 హౌస్ వైఫ్స్ కూడా చాలా బిజీగా కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్టే ఉంటుంది వాళ్ళకు కూడా పని. సో ఈ పౌడర్ చేసి పెట్టుకుంటే ఒక 5 minutes టైం అయితే మనకు సేవ్ అవుతుంది. సో మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. అలాగే ఇంకో కప్పు పుట్నాల పప్పు, 1/2 కప్పు మినప్పప్పు, అలాగే 1 కప్పు పచ్చిమిరపకాయలు ముక్కలు కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి తీసుకోవాలి. కారం ఎక్కువ ఉంటే కనుక కాస్త తక్కువ తీసుకోవాలి. ఇవి కారం తక్కువ ఉన్నవి కాబట్టి నేను ఈక్వల్గా తీసుకున్నాను. అలాగే కొద్దిగా చింతపండు కాడలు గింజలు లేకుండా ఈ విధంగా తీసి పెట్టుకోవాలి దీన్ని. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లిపాయ రెబ్బలు ఇవి కూడా తీసుకున్నాను. వీటన్నిటిని కూడా మనము ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ముందుగా పల్లీలు వేసి వేయించుకోవాలి. అయితే ఇవన్నీ కూడాను మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ ఏమీ వేయకూడదు. ఆయిల్ వేయకుండానే ఇవన్నీ స్టవ్ సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకొని చూసారు కదండి. పల్లీలు ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి పక్కకు తీసేసుకున్నాము. ఇప్పుడు మినపప్పు వేసేసి మినపప్పు కూడా చక్కగా దూరగా వేయించుకోవాలి. స్టవ్ హైలో పెడితే మాడిపోతుంది. సిమ్లో పెట్టి ఇది చూసారు కదా, ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో పుట్నాల పప్పు వేసి వేయించుకోవాలి. పుట్నాల పప్పుని ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు. అది పప్పు కొంచెం వేడైతే చాలు. ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు అది కూడా పక్కకు తీసేసుకొని అదే ప్యాన్లో చింతపండు కూడా వేసి చింతపండుని కూడా కొంచెం సేపు అయితే ఫ్రై అవ్వనివ్వాలి. తడి లేకుండా మంచిగా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదే ప్యాన్లో జీలకర్ర వెల్లుల్లిపాయలు కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఎక్కువ వేసుకోకూడదు, ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. స్టవ్ అయితే సిమ్లోనే పెట్టి వేయించుకోవాలన్నీ కూడా. చూడండి, ఈ విధంగా వేయించుకుంటే సరిపోతాయి పచ్చిమిరపకాయలు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అన్నీ వేసేసి చక్కగా పౌడర్ చేసేసుకోవాలి. మినపప్పు, జీలకర్ర, అలాగే పల్లీలు అన్నీ వేసేసుకోవాలి ఒకటేసారి. అన్నీ కూడా మంచిగా పౌడర్ అయిపోతాయి. చింతపండు చూడండి ఎంత క్రిస్పీగా అయ్యిందో. వేయించుకున్నాం కదా, మంచిగా క్రిస్పీగా అయ్యింది. పచ్చిమిర్చి కూడా వేసేసి చక్కగా పౌడర్ చేసేసుకోవాలి. దీంట్లోకి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. చూడండి, మనకి పౌడర్ అయితే చక్కగా పౌడర్ అయిపోయింది. ఇంత మెత్తగా మనం దీన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులోకి అయితే వేసుకోవాలి. కొంచెం చల్లగా అవ్వాలి. ఇది మనం చల్లగా అయిన తర్వాత దీన్ని స్టోర్ చేసుకోవాలన్నమాట. అలాగే దీనికి మనం ఇప్పుడు పోపు కూడా వేసి పెట్టుకోవాలి. ఉండలేమి లేకుండా మొత్తం అంతా కూడా ఈ విధంగా చేసుకొని పొడిని అయితే చల్లారి పెట్టుకోవాలి. సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి పోపుని అయితే ఫ్రై చేసుకోవాలి. కాస్త ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే పోపు అంతటికి పౌడర్ అంతటికి కూడా కావాలి కాబట్టి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసుకొని పోపుని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్రై అయిన తాలింపుని ఈ పౌడర్లోకి వేసేసుకొని మొత్తం కూడా చక్కగా కలిపేసుకోవాలి. స్పూన్తో కంటే కూడా చేయి పెట్టేసి కలుపుకుంటే చక్కగా పౌడర్ అంతటికి కూడా ఈ తాలింపు అనేది పడుతుంది. ఇలా మొత్తం అంతా కూడా చక్కగా కలుపుకున్న తర్వాత దీనిని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. మామూలు రూమ్ టెంపరేచర్కి రావాలి. ఇది కాస్త వేడిగా ఉంటుంది కదా, పోపు అది వేసినందుకు మొత్తం చల్లగా ఇవ్వనివ్వాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని
చక్కగా మనకి ఎంత అవసరమో అంత తీసుకొని గోరువెచ్చని నీళ్ళు లేదా రూమ్ టెంపరేచర్ వాటర్ వేసేసుకొని చక్కగా మనం చట్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి ఇంత సింపుల్గా చేసుకోవచ్చు. దోశలోకి అయితే కాస్త గట్టిగా, ఇడ్లీలోకి అయితే కాస్త లూజ్గా చేసుకుంటే మంచి టేస్టీగా ఇన్స్టెంట్ చట్నీ రెడీ అయిపోతుంది. మనకి టైం కూడా మనకి చాలా సేవ్ అవుతుంది. ఈ పౌడర్ మనకి 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకాస్త ఎక్కువ రోజులు ఉంటుంది. దీన్ని ఒక డబ్బాలోకి వేసేసి పెట్టేసుకుంటే మనకి మార్నింగ్ టైంలో చట్నీ చక్కగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కలిపేసుకోవచ్చు. ఎప్పుడు ఏ టైంలో కావాలన్నా కలిపేసుకోవచ్చు. సో మరి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారితో కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.